వెల్కమ్ టు వైల్డ్ ప్రూఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. జర్నలిస్టులకి సంబంధించి అక్రిడేషన్లు 3 నెలల పాటు పొడిగించినట్టు తెలుస్తుంది సార్. ఏంటి దీని వెనక ఏముందంటారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి సలహాలు ఎవరిస్తున్నారో, సూచనలు ఎవరిస్తున్నారో, మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క కోర్టులు ఉన్నారు, కోర్టులు వచ్చేసి తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తున్నారని చెప్పి ఆయనేమో లబోదిబో మొత్తుకుంటున్నారు మహానాడు వేదికగా. ఇప్పుడేమో ఈ అక్రిడేషన్లని మరో 3 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి దీనికి సంబంధం ఏందని చెప్పి అడగచ్చు నువ్వు. ఉంది సంబంధం. ఎందుకనంటే యాక్చువల్గా ఇప్పుడు అక్రిడేషన్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి కూడా ఇచ్చారు అనేది అప్పట్లో వినిపించినటువంటి ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన 2023లో ఇచ్చినటువంటి అక్రిడేషన్లు అవి. 2023లో ఇచ్చినటువంటి అక్రిడేషన్లు ఎవరికి ఇస్తారు? ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామందికి ఇచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి, అనేక ఆరోపణలు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి ఇవ్వడంతో పాటు ఎవరైతే న్యూట్రల్ జర్నలిస్టులు ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంత ఎడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈవెన్ ప్రముఖ పత్రికలు, ప్రముఖ ఛానల్స్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అక్రిడేషన్లు ఇవ్వలేదు పూర్తి స్థాయిలో. ఎందుకు? ఎల్లో మీడియా అని చెప్పి కొంతమంది మీద ముద్రేసి వాళ్ళే అక్రిడేషన్లు ఇవ్వాల. ఎక్కడ దగ్గర ఎందుకు? న్యూట్రల్ జర్నలిస్ట్గా నేను ఉన్నా, ఆల్మోస్ట్ మెయిన్ మీడియాలో పనిచేస్తూ నేను అనేక ప్రముఖ ఛానల్స్లో పనిచేశాను. సీఈఓగా చేశాను, ఎగ్జిక్యూటివ్గా చేశాను, అన్ని పొజిషన్లో చేసి బయటకు వచ్చాను. ఫ్రీలాన్సర్గా నాకు అక్రిడేషన్ తీసుకుంటున్నాను. నేను గత 5-6 సంవత్సరాల నుంచి ఫ్రీలాన్స్గా తీసుకుంటున్నప్పుడు నీకు తెలంగాణలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గానే నాకు అక్రిడేషన్ ఇస్తారు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గానే ఇస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన తొలి 2 సంవత్సరాలు నాకు ఫ్రీలాన్స్ అక్రిడేషన్ ఇచ్చారు. మూడోసారి 2023లో జరిగినటువంటి ఈ అక్రిడేషన్ల జారీలో నాకు హోల్డ్ చేశారు, అక్రిడేషన్ హోల్డ్ చేశారు నాకు. ఎందుకని నేను చెప్పి రిక్వెస్ట్ చేసి ఎందుకు దాదాపు 28 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాను, నాకు అసలు అక్రిడేషన్ లేని సంవత్సరం లేదు, మీరు ఎందుకు ఆపారు అని చెప్పి అడిగితే సమాధానం లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే న్యూట్రల్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ వైపు ఎవరైతే లేరో వాళ్ళందరినీ చాలామందిని హోల్డ్ చేసేసారు. పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సెకండ్ గ్రేడ్ లీడర్స్, ఇలాంటి వాళ్ళకి అక్రిడేషన్లు ఇచ్చారు. అనేక మందికి అనర్హులకి అక్రిడేషన్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీకి కూడా వెయ్యమని చెప్పి డిమాండ్ చేశారు అప్పట్లో జర్నలిస్ట్ సంఘాలు. ఆ లోపల గవర్నమెంట్ మారింది, అంత అయిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏం చేయాలి? కొత్తగా అక్రిడేషన్లు నోటిఫికేషన్ జారీ చేసి జివో ఇచ్చి ఫ్రెష్ అక్రిడేషన్లు జారీ చేయాలి కదా. అసలు అర్హులు ఎవరు, అర్హులు కాదు ఎవరు అని చెప్పి జారీ చేయాలి కదా. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 3వ అక్రిడేషన్లకు సంబంధించినటువంటి గడువుని పొడిగించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ అక్రిడేషన్ గడువు పొడిగించారు. అక్రిడేషన్ గడువు పొడిగించి గతంలో ఉండేటువంటి వాళ్ళకి మరొక 3 నెలల పాటు అవే అక్రిడేషన్ కొనసాగించారు. అంటే ఆగస్టు 31వ తారీఖు దాకా, ఆగస్టు నెలాఖరు దాకా ఈ అక్రిడేషన్ కొనసాగించేదానికి ఇప్పుడు జివో ఇచ్చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అనమాట అక్రిడేషన్ని. ఇప్పటికే సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి. సంవత్సరం అయితే అక్రిడేషన్లకు సంబంధించినటువంటి కమిటీని వేసి ఫ్రెష్ అక్రిడేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి టైం లేదని అంటే మరి ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్లకి ప్రధానంగా మరి అవగాహన ఉందా లేదా, గతంలో ఏం జరిగింది అనేది తెలియదా, లేదంటే సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు అలాంటి సలహాలు ఇస్తున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కోర్టులు ఏది చెప్తే అది వింటున్నారా, కోర్టు ఆపరేషన్ చేస్తున్నారా డిపార్ట్మెంట్స్లో? ఇప్పుడు టూరిజం ఉంది, టూరిజంలో కూడా ఇదే పరిస్థితి. టూరిజంలో కూడా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రెస్టారెంట్లు, హోటల్స్ నడుపుకుంటున్నారు అనేది తరచూ వస్తున్నటువంటి న్యూస్. అవన్నీ స్క్రూటినీ చేయాలి కదా. స్క్రూటినీ చేసి ఎవరైతే ఆ రోజున దందాలు చేసి అనర్హులైనప్పటికీ అర్హులుగా మారి ఈ లబ్ధి అంతా పొందారో
వాళ్ళని ఐడెంటిఫై చేయాలి కదా వీళ్ళు. ఎస్ సార్. ఐడెంటిఫై చేసి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వాలి కదా. అది జరగకుండా ఇప్పుడు వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి, ఆ కోవర్టిజం అనేది ఇక్కడ కూడా పనిచేస్తుంది అనుకోవాలిగా. ఎస్ సార్, అవును, కన్ఫర్మ్. అన్ని డిపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు ఏం జరిగింది, జీవీ రెడ్డి గారు ఉన్నారు. జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి ఇష్యూని టేకప్ చేశాడు చైర్మన్ కాగానే, ఫైబర్ నెట్ చైర్మన్ కాగానే. చేస్తే దాదాపుగా 1000 మందికి పైగా అనర్హులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లేదంటే వాళ్ళ బంధువులు, లేకపోతే వాళ్ళ స్నేహితులు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆఫీస్కి వచ్చినా రాకపోయినా కొన్ని కోట్ల రూపాయలని ప్రతి నెల జీతం రూపంలో ట్రెజరీ నుంచి తీసేసుకుంటున్నారు. ఆ విధంగా దాదాపు 9 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి నెలకు అని చెప్పి ఆయన లెక్క చెప్పాడు. దాదాపు 300 కోట్ల పైగా దుర్వినియోగం అయింది అని చెప్పి చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత గందరగోళం అయితే ఆయన పోస్ట్ పోయింది. మరి అది ఆయన చెప్పింది నిజమా కాదా అని చెప్పి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆయన చెప్పింది నిజమైంది తేలింది. పోనీ నిజమైన తేలిన తర్వాత వాళ్ళు తొలగించారంటే తొలగించడానికి కూడా కొంత టైం తీసుకున్నారు. ఓకే. సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో గతం తాలూకు అవినీతి అక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓకే. ఆ జాడ్యం ఇప్పుడు ఐఎన్పిఆర్లో కూడా ఉంది, సమాచార శాఖలో కూడా ఉంది. ఈ సమాచార శాఖ ఇప్పుడు అక్రిడేషన్లకు సంబంధించి 3 నెలలు ఎందుకు గడువు ఇవ్వాలి, 3 నెలలు ఎందుకు పొడిగించాలి? గతంలో ఉండేటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు పొడిగిస్తారు మీరు జర్నలిస్టులకి? ఇప్పుడు గవర్నమెంట్ జారీ చేసిన అక్రిడేషన్లు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారంటే ఇప్పుడు మూడోసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి కంటిన్యూ చేస్తుంది, పొడిగించింది గడువుని. అంటే దీని వెనక ఏదో నడుస్తుంది, దీని వెనక బలమైన కారణం ఉంది. ఇక్కడ కూడా కోవట్లో ఏమన్నా లేకపోతే పొడిగించాల్సిన అవసరం ఉంది. ఒక కమిటీని వేసేసి జీవో జారీ చేసి అక్రిడేషన్లు ఫ్రెష్గా ఇష్యూ చేయటం అది పెద్ద టాస్క్ ఏం కాదు కదా, అది చాలా ఈజీ ప్రాసెస్. మరి అది కూడా చేయలేకపోతుందా ఈ ప్రభుత్వం? అది కూడా చేయలేని పరిస్థితిలో ఉందా? అంటే దీని వెనక ఏదో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనుమానిస్తున్నట్టు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉన్నారేమో, ఉండొచ్చు. ఓకే. లేదంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా. సంవత్సరం దాటిపోతుంది, రేపు జూన్ 12వ తారీఖు సంవత్సరం అయిపోద్ది కొత్త ప్రభుత్వం వచ్చి. మరి సంవత్సరం కూడా నీకు అక్రిడేషన్ ఇచ్చేదానికి కమిటీ లేకుండా ఫ్రెష్ అక్రిడేషన్ ఇవ్వకుండా ఉన్నారంటే ఖచ్చితంగా కోర్టులు చేసేటువంటి పని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని అన్వయిస్తే ఇది నిజమేమో అనేటువంటి అనుభవం అయితే కలక్కమానదు. ఓకే. సో అనర్హులు చాలామంది ఉన్నారు, అక్రిడేషన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎంజాయ్ చేసేదానికి ఇప్పుడు మళ్ళీ 3 నెలల పాటు గడువు ఇచ్చారేమో, ఇలాంటి విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద జర్నలిస్టు సంఘాలు ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే. గతం తాలూకు ఆరోపణలు విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఫ్రెష్ అక్రిడేషన్ కమిటీని ఏర్పాటు చేసి మళ్ళీ అక్రిడేషన్లు జారీ చేయాలి. లేదంటే ఎగ్జాంపుల్ నేనే అనుకో, ఎవరో ఎందుకు 28 సంవత్సరాల నుంచి నేను అనేక ఛానల్స్లో అనేక పేపర్లో పనిచేశాను. నాకు అక్రిడేషన్ ఇవ్వకుండా ఊళ్ళు చేశారండి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ చేసినటువంటి వాళ్ళు. అనర్హులేమో కంటిన్యూ అవుతున్నారు, వాళ్ళకి కంటిన్యూ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ కూడా. ఓకే. సో కాబట్టి దీన్ని సీరియస్గా పరిశీలించి ఇమీడియట్గా ఈ పొడిగింపుని రద్దు చేసి ఇమీడియట్గా ఫ్రెష్ అక్రిడేషన్లు జారీ చేస్తే విమర్శలు ఆరోపణలకి ఈ ప్రభుత్వం దూరంగా ఉంటుంది. లేదంటే విమర్శలు ఆరోపణలు వస్తూ ఉంటాయి, కోర్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, పవర్ బ్రోకర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఓకే సార్.